మా ఆల్రెడీ ఎలిమెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎలా ఏ అవకాశం లేదు. పోనీ వెనకాల కింద చనిపోతే ఏమైనా రాయి తగిలిందా, పెద్ద బండరాయిలు తగిలాయా, లేకపోతే బండరాయిలు ఆయన మీద పడిపోయాయా? దీంట్లోగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇక్కడ ఆ అనుమానం కంపల్సరీ ఇంతకు ముందు జరిగిన సిచ్యువేషన్ లో ఆయన మీద థ్రెట్ ఉంది, ఆయన మాట్లాడిన మాటలు కొన్ని మతాలకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆయన ఎవరో థ్రెట్ ఉంది అనేది ఆయన అనుమానం. ఇది క్రైస్తవుల అనుమానం. ఓకే, ఆయన తప్పు మాట్లాడా, ఎక్కువ మాట్లాడా, ఆయన ఇంకో మతాన్ని తక్కువగా మాట్లాడా, ఎక్కువ మాట్లాడా, అవన్నీ పక్కన పెడితే ఆయన తప్పు చేసినా చంపే రైట్ ఎవరికి లేదు. చట్టం తన పని తాను చేసుకోవాలి తప్ప చంపే రైట్ ఎవరికి లేదు. కనుక మనం ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుంటూ ఈ పాస్టర్ ప్రవీణ్ గారిది ఇది మనకేంటంటే ఆ ఉన్న గత అనుమానాలు, ఆయన మతాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన దాని మీద ఇది థ్రెట్ ఉందని ఒకటి, రెండో వచ్చే విధానంలో రామప్పాడులో యాక్సిడెంట్ అయిందని ఒకటి, రామప్పాడు నుంచి మళ్ళీ రాజమండ్రి వస్తున్నప్పుడు సైనిక ఏ యాక్సిడెంట్ లేదు, ఏ కారు తగలలేదు అని చెప్తున్నారు. తగలలేనప్పుడు ఆటోమేటిక్గా జారి పడిపోతేనే చచ్చిపోతారు అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అని నేను అంటున్నా. అది పాసిబుల్ కాదు. ఏ బండో గట్టిగా యాక్సిడెంట్ చేస్తే పడిపోతే ఏ రాయో తగిలేసి ఏ రాయో మొత్తం టోటల్ గా పెద్దగా తగలాలి తప్ప, హార్ట్ అయినా ఫెయిల్ అవ్వాలి తప్ప జరగదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో 36 నుంచి 48 గంటల బిఫోర్ చనిపోయి ఉంటారు అంటున్నారు. రాత్రి 11:40 జరిగింది, ఎలాగా 36 గంటలు అవుతుంది? ఇవన్నీ ప్రశ్నలతో సమానం. కనుక పాస్టర్ ప్రవీణ్ గారిది ఒక క్రైస్తవ సోదరుడిగా, క్రైస్తవ మతానికి చెందిన ఒక మతం ఇంకో మతం మీద పులుంకుంటున్నాయి కాబట్టి, ఇక మతం మీద ఒక మతం తప్పు ఒక మతం తప్పు అని అంటున్నారు కాబట్టి క్షుణ్ణంగా పరిశీలించి చీఫ్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు దాకా స్పందించలేదు. లోకేష్ గారు, పురంధేశ్వరి గారు వీళ్ళందరూ చూసి క్షుణ్ణంగా క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినకుండా, మైనార్టీల మనోభావాలు దెబ్బతినకుండా దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి ఇంచు టు ఇంచు, పిన్ టు పిన్ దీని మీద పూర్తిగా డీటెయిల్స్ గా ఎంక్వైరీ చేసి ప్రెస్ మీట్ పెట్టి దీని మీద వెల్లడిస్తే బాగుంటుంది అనేది అనుమానం. అనుమానం నివృత్తి చేస్తే బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నా. ఆ లీక్ అయిన సీసీటీవీ ఫుటేజ్ పైన కూడా క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి సార్. అందులో ఉన్న అసలు పాస్టర్ ప్రవీణే కాదు, వీళ్ళు క్రియేట్ చేసి ఈ విధంగా వదిలేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసి వాళ్ళ సోషల్ మీడియాలో వదిలేస్తున్నారు. మీకు ఆ సీసీటీవీ ఫుటేజ్ చూడగానే మీకేమనిపించింది? అది పాస్టర్ ప్రవీణ్ గారే ఉన్నారు అందులో లేదా సార్? ఇప్పుడు మనం పూర్తిగా దాని మీద డిస్కస్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో నడుస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ మనం అడ్డు రాకూడదు. ఓకే సార్. ఇన్వెస్టిగేషన్ కి ఎప్పుడు అడ్డు రావద్దు. ఇన్వెస్టిగేషన్ వాళ్ళ ఒక భాగంలో చేస్తున్నప్పుడు అది కరెక్టా కాదా అనేది మన తప్పు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ పూర్తయి పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ లో ఉంది. ఫుల్ ఇన్వెస్టిగేషన్ పూర్తయి వాళ్ళు ఏం చెప్తారో చూసి అక్కడ ఎక్కడ తప్పులు కట్టకుండా ఎక్కడ కరెక్ట్ గా ఉందని చెప్పాలి తప్ప ఇన్వెస్టిగేషన్ లో మనం ఇన్వాల్వ్ కాకూడదు. ఇప్పుడు క్రైస్తవ సోదరులకు న్యాయం జరగాలి. వాళ్ళ వైఫ్ కూడా ముందు నోరిప్పాలి. వాళ్ళ వైఫ్ నోరిప్పి బిఫోర్ 2 days, ఆఫ్టర్ 1 day ఏమైనా జరిగిందా, లేకపోతే ఆమె వెళ్ళేటప్పుడు ఉదయం నుంచి రాత్రి దాకా ఆమె ఫోన్ మాట్లాడారా, మరి ఎవరైతే పిలుస్తున్నారో వాళ్ళు పిలిచిన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేశారా, మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, రామప్పాడులో యాక్సిడెంట్ అయినప్పుడు మరి ఏమైనా మీతో ఫోన్ చేశాడా, మరి ఎవరికైనా మాట్లాడా, ఇవన్నీ ముందు కావాలి ఇన్ఫర్మేషన్స్. ఎందుకంటే డైరెక్ట్ గా వచ్చి పడిపోతే చచ్చిపోయే అంత పరిస్థితి అయితే ఆయన కాదు. 45 years ఆ ఏజ్ అయింది, అలా ఎందుకు చనిపోతాడు? వాళ్ళ అనుమానం ఉంది, ఆ అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంది. ఓకే సార్.